వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్ళిపోయిన శరద్ పవార్, మమతా బెనర్జీ వేరు కుంపట్లు పెట్టుకుని పరిపాలన చేసి అధికారాన్ని అనుభవించి అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మధ్య అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అలాగే అనేక చిన్న చితకా పార్టీలు కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చిన పార్టీలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళని కలుపుకుంటే కానీ మనుగడ సాగించలేమన్న పరిస్థితికి వచ్చేసినాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడుగులు ఎటువైపు, కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మేర్ శ్రీనివాసరావు గారు. వారిని మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి అధికారం అనుభవించి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శించి అధికారం పోగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతున్నారు శరద్ పవార్ పార్టీ, మమతా బెనర్జీ పార్టీ లాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్రంగా దూషించాడు, విమర్శించాడు. తన వక్రాక్షల దారుణమైన ఆర్టికల్స్ రాశాడు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద. వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యం చేస్తాడా అంటే ఏమంటారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అప్రత్యాతంగా పరిపాలించిందండి సుదీర్ఘకాలం. ఇందిరాగాంధీ గారు కూడా ఒకసారి జనతా పార్టీ ప్రయోగం వల్ల ఓడిపోయినా తిరిగి మళ్ళీ ఆవిడ 1980లో ఘన విజయం సాధించింది. తర్వాత ఆవిడ హత్యానంతరం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దేశం అంతా దూసుకెళ్ళిపోయింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. తర్వాత ఆయన 89లో వీపీ సింగ్ గారు ఇలాంటి విభేదించి బయటకు వచ్చి ఆయన ఓడిపోయాడు. ఆయన మీద బోఫోర్స్ కుంభకోణం అవి వచ్చేసి చిన్న కుంభకోణం 45 కోట్లు, దానికే ఆయన ప్రభుత్వం ఆయన ఓడిపోయాను. తర్వాత నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా రామారావు గారు ఉండేవాడు. వీపీ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. తర్వాత 91లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఆ ఎన్నికలప్పుడు రాజీవ్ గాంధీ గారు చంపేశారు ఆయన. ఆ తర్వాత పూర్తి మెజార్టీ రాలేదు, కానీ అన్నీ కలుపుకుని యూపీఏ లాంటిది ఏర్పడింది. అప్పుడు కూడా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఎంపీలు లాగేసుకుని మెజార్టీ నిరూపించుకున్నాడు. ఆయన 5 ఏళ్ళు శుభ్రంగా పరిపాలించాడు. తర్వాత ఇంకా రకరకాల గవర్నమెంట్లు, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఎన్డీఏ, అలా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యి 2 గవర్నమెంట్లకి ఇంచుమించు వాజ్పేయి గారు గవర్నమెంట్ ఎన్డీఏలో చేరారు చివరికి. తర్వాత 2004లో మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ ఏర్పడింది. వరుసగా 2 సార్లు వచ్చారు. కాంగ్రెస్ ప్రాభవం మళ్ళీ పెరిగిన తర్వాత అయినా సరే పూర్తి స్థాయిలో మెజార్టీలు రాక యూపీఏ గవర్నమెంట్గా ఏర్పడుతూ వచ్చారు. కాంగ్రెస్ నుంచి విడిపోయిన పిల్ల పార్టీలన్నీ కూడా మళ్ళీ కలిపి చేస్తూ ఉండేవారు. అయితే కాంగ్రెస్ని మాత్రం గట్టి దెబ్బ ఎలా పడిందంటే అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి, రామ్దేవ్ బాబా, అన్నా హజారే వీళ్ళంతా కలిపి రామలీలా మైదానంలో పెద్ద అంటే అవినీతి వ్యతిరేక ఉద్యమం తీసుకొచ్చారు. అయితే అప్పటికి 2G స్పెక్ట్రమ్ ఆ కుంభకోణంలో మీకు అప్పుడు కనిమొళి అని, రాజా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పొత్తులో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ ఆంధ్ర నుంచి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోయి ఉన్నాడు. ఇలాగా వాళ్ళు అవినీతి మీద బాగానే అరెస్ట్ చేశారు, ఈడీలో అయ్యినాయి. అయినా సరే మళ్ళీ వాళ్ళందరినీ టకటకటకమని వదిలేశారు. కరెక్ట్గా వీళ్ళు అవినీతి వ్యతిరేక ఉద్యమం చేయటం, ఈ గ్యాంగ్ అందరినీ మళ్ళీ ఏదో అవసరం కోసం వాళ్ళని వదిలేయటం, ఇవన్నీ చూసారు. నిజంగానే బాగా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నారు, గట్టిగా చేస్తున్నారు అనుకున్నారు, కానీ వీళ్ళందరినీ వదిలేశారు మళ్ళీ. అటు తర్వాత 2G స్పెక్ట్రమ్లో అది ఒట్టిదేని తేలింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఇంక తేలలేదు. నిజంగా అతను సత్వర విచారణ కోరుకుంటలేదు. అతను విచారణ జరిగితే నేరం నిరూపణ అయిపోద్ది. ఇలాగా కాంగ్రెస్ స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నా తర్వాత మళ్ళీ వదిలేసింది. ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం చూడండి, అందులో పనిచేసిన వాళ్ళందరూ. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిపోయాడు, పార్టీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. 2 రాష్ట్రాలకు 3 రాష్ట్రాలకు విస్తరించాడు. మీకు ఆఖరికి పంజాబ్లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయారు వాళ్ళ పార్టీ వాళ్ళు. రామ్దేవ్ బాబా అయితే పందరపానికని తేనె కింద అమ్మేసుకుంటున్నాడు. బ్రహ్మాండ వేల కోట్లకి ఎదిగిపోయాడు. ఏమంటే కిరణ్ బేడి గారు అయితే లెఫ్టినెంట్ గవర్నర్ అయిపోయింది. అన్నా హజారే అయితే మీకు పన్నీర్ బటర్ మసాలా తింటా హాయిగా కూర్చున్నాడు. వీళ్ళందరికీ బాగానే పని జరిగింది. యూపీ గవర్నమెంట్ ఎత్తిపోయింది. మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, టీడీపీ అని ఎన్డీఏ గవర్నమెంట్. ఇక అప్రతిహతంగా నడుస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపడి శరద్ పవార్ గారు కానీ, లేకపోతే మమతా బెనర్జీ కానీ, లేకపోతే జగన్మోహన్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక హవా నడిచినంతకాలం నడిచింది. తర్వాత బీజేపీ దాటికి కకావికలం అయిపోతాం. కాంగ్రెస్ కూడా కకావికలం అయిపోయింది. ఈ తోక పార్టీలన్నీ కాకావేకలం అయిపోయి తగినంత నిబద్ధత, బలము వాళ్ళకి ఇప్పుడు టీడీపీ ఉందనుకోండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీపీని కూడా చల్లచెదురు చేస్తాం చూశారు, కానీ చేయలేపారు. విశ్వప్రయత్నం చేశారు. తెలంగాణలో చేయగలిగారు, కానీ ఆంధ్రలో చేయలేపారు.
అర్థమైందండి. ఇంకా పార్టీ పునాదులు పటిష్టంగా ఉండవు. తెలంగాణలో కూడా మళ్ళీ పుంజుకుంటుంది ఇప్పుడు కావాలంటే. కానీ మిగతా పార్టీలకు అలా లేదు. ఎంచేత మరి అది ఎక్కడ తేడా వచ్చిందని కానీ అవి చాలా చెదిరైపోతున్నాయి. అంటే రకరకాల అవినీతి అంటే ఆరోపణలు. ఏదో రకం ఉద్యమం పేరు అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి సంపాదించుకోవడం తప్ప సేవ చేయటం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది కానీ ఎక్కడా లేదు. వాళ్ళ పరిపాలన మమతా బెనర్జీ కూడా 2-3 సార్లు నెగ్గినా కానీ ఆవిడ మీద ఒక రకమైన అంటే దురహంకారం నియంతృత్వం, నిరంకుశ వైఖరి రావటం. శరద్ పవార్ గారు వాళ్ళది అయితే ఇంక రకరకాల శివసేన కూడా మింగేశారు వాళ్ళు. మొత్తం చాలా చెదిరైపోయింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు మీరు అతని పరిస్థితి ఏంటంటే నిజంగా అతనికి నో వే అవుట్. అతను స్వయంగా టీడీపీ లాగానే నిలబడి కలబడదామంటే ఆ పార్టీ పునాదులు పటిష్టంగా లేవు. అతను ఎలాగొచ్చింది ఆ పార్టీ? రాజశేఖర రెడ్డి గారు చావు మీద సానుభూతితోటి పుట్టిన పార్టీ కాంగ్రెస్కు అనుబంధ సంస్థ. ఎందుకంటే కాంగ్రెస్ క్యాడర్ దాంట్లో ఉంది. ఇప్పుడు రేపొద్దున కాంగ్రెస్ పుంజుకుంది అనుకోండి కేంద్రంలో, డెఫినెట్గా వీళ్ళందరూ పోతారు. నాయకులంతా పోతారు. పైగా అతను వీక్ అయిపోయి ఉన్నాడు. ఎలా వీక్ అయిపోయాడు? ఘోర పరాజయం, మామూలు పరాజయం కాదండి. 2024లో తగిలిన దెబ్బ మామూలు, అదంతా స్వయంకృతం. ఇప్పుడు ఆ నాయకులకి కార్యకర్తలకు కూడా దిక్కుతోచని పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డికి దిక్కుముక్కు లేదు. ఏం చేయాలో అర్థం అవట్లా. కాబట్టి అతనికి పార్టీని కాపాడుకోవాలన్నా, కేడర్ని కాపాడుకోవాలన్నా, లేదంటే అతను చచ్చినట్టు మెర్జీ చేయాల్సిందే. ఎవరో ఒకళ్ళు అండ కావాలి అతనికి. ఎందుకంటే కొన్నాళ్ళు బీజేపీ డెఫినెట్గా అండగా ఉంది అతనికి. ఇప్పటికీ ఉందని నేను అనుకోను, కానీ అతనికి ఎన్నాళ్ళు ఇదివరకు చాలా అండగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అతను లోపల బాగుండా కాపాడారు అంటారు. అది నిజమే అనిపిస్తుంది జరుగుతున్నాయి చూస్తుంటే. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఇంకా కాపాడే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగోళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేది కదా. వాళ్ళు 3వ సారి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి. దేశంలో చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఎవరో మచ్చ అంటించుకోవడానికి చూడరు. అందుకనే టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా కొంచెం మంచి నాయకులతో వాళ్ళు జత కట్టడానికి చూస్తారు. సజ్జన సాంగత్యం కోరుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మసిగుడ్లాంటి ముట్టుకుంటే మసి అంటుపోద్ది వాళ్ళకి. మరి ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ మసిని అంటుకునే ప్రయత్నం చేస్తుందంటారా? కాంగ్రెస్ పార్టీ ఏ గుడ్డ అయితే ఆ గుడ్డ పట్టేసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కాంటపట్ట. అర్థమైందండి. డబ్బు కావాలి, వెనక్కి కేడర్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కేడర్ బీజేపీకి వెళ్ళలేరు. వాళ్ళు కాంగ్రెస్తోనే ప్రయాణం చేయగలుగుతారు. అంటే పరస్పర భావ విరుద్ధం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి రంకు సాగించాడు. ఇతను రంకు సాగిస్తున్నాడని తెలిసి కూడా అతని వెనకాల ఉన్న రథోరకం వాళ్ళంతా. ఏమండి, ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీదకి ఇంకో పక్కన ఏంటంటే గతంలో ఉన్న పాత కేసులు కాకుండా కొత్త కేసులు తరుగుకుంటూ వచ్చేస్తున్నాయి. మద్యం ముడుపుల కేసు అయితే మీద పడిపోయినట్టే. ఇది ఏ క్షణం అన్నా కూడా పోతాడు లోపలికి. ఇక అలా అనేకం వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వం 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చింది వాళ్ళకి. ఏంటంటే రాష్ట్రం చెల్లాచెదురైపోయింది కాబట్టి దాన్ని సరి చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా అతనికి మంచి జరిగింది. అతనంతా చండాలంగా చేయటం వల్ల వీళ్ళు సరి చేసుకుంటూ సరిపోయింది. 2 ఏళ్ళు అతని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడే అతని హయాంలో అధికారులు వేధించారని చెప్పేసి ఏబీ వెంకటేశ్వర గారు వాళ్ళు కేసులు వేసారు అధికారుల మీద. వాళ్ళు ఇంకొకటి కొంతమంది సర్వీసులో కూడా ఉన్నారు, లేకపోతే ఇప్పుడు ఉన్నారు. వాళ్ళందరమే పడుతుంది బ్యాండ్. ఇప్పుడు రకరకాలు వచ్చేస్తాయి. ఇక తన మీద కేసులు ఉంటాయి, అతను సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి, రకరకాలు. ఇప్పుడు ఎవరో ఈ ప్రభుత్వం పనిగట్టుకున్న వాళ్ళ మీద కేసులు ఎక్కలేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే మీద పడిపోతారు. వాళ్ళ మీద ఏబీవీ గారు వేసినట్టు 300 మంది వేస్తారు కదా. అంచేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందంటే బీజేపీతోటి వెళ్ళలేడు, వాళ్ళు తీసుకోరు. టీడీపీ ప్రభుత్వం ఆగర్భ శత్రువులు. పవన్ కళ్యాణ్ గారు కలిసే ప్రసక్తి ఉండదు. ఇంకెవరున్నారు? ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఒకటే ఉంది. రేపొద్దున ఏమన్నా కాంగ్రెస్కి పని జరుగుద్దేమో కేంద్రంలో, యూపీఏ గవర్నమెంట్కి. ఈ మమతా బెనర్జీ, శరద్ పవార్ ఇలాంటి వాళ్ళంతా మెర్జ్ అయిపోతున్నారు కదా. ఆ వార్తలు అలచలు చేస్తున్నాయి. మెర్జ్ అయిపోవచ్చు, ఇదేదో బాగుంది, ఇంక ఇది తప్ప వేరే దారి లేదు అతనికి. మరి ఇలా మెర్జ్ అయిపోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తే అతను ఇంకో ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఆంధ్రలో. కాబట్టి ఇతను ఈ లోపల పెడతారేమో. నలిగిపోతున్నాడు బిడ్డ. లోపల పెడితే ఆ సింపతి మళ్ళీ వస్తుందన్న. ఇప్పుడు సింపతి మొదటిసారి లోపల పెట్టినప్పుడే రాలేదు అతనికి. 2014లో నెగ్గాడు అతను. గెలిచాడా? మీకు అది అపోహ అండి. నువ్వు నేరం చేయలేదని నమ్మాలి. కల్పిత సింపతి క్రియేట్ చేస్తున్నాడు అప్పుడు. అలా కదండి, ప్రజలు నువ్వు నేరం చేయలేదని నమ్మితే నీకు సానుభూతి వస్తుంది. అంతే. ఇటు దొంగడరా అనుకున్నప్పుడు ఎందుకు సింపతి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే సింపతి వచ్చిందని ఇతను అరెస్ట్ చేస్తే రాదండి. అలా అనుకుంటారు, అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని. ఏమీ రాదండి. ఎందుకు వస్తుంది? అతను చేసిన అరాచకాలన్నీ కళ్ళారా చూసిన ప్రజలు ఈడు ఎప్పుడు లోపల పోతాడు రా బాబు అని చూసినప్పుడు ఎదురు చూస్తున్నప్పుడు వీళ్ళు ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేయట్లేదు. ఇప్పుడు కొడాలి అని వీళ్ళందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రోడ్డు మీద ఎందుకు వదిలేస్తున్నారని తిడుతున్నారు ప్రభుత్వాన్ని. కాబట్టి వీళ్ళని ఎవరు అరెస్ట్ అయినా సానుభూతి రాదు.
అంటే డిఎంకే లాంటి పార్టీని దూరం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పంచం చరించే అవకాశం ఉంటుందంటారా? తప్పదు వాళ్ళకి. మరి డిఎంకేని ఎందుకు దూరం చేసుకుంది? బలమైన పార్టీ కదా అది. అలాగే కదా, వాళ్ళకి సౌత్లో అధికారం కావాలి. అధికారం కోసమే విజయ పక్కన చేరింది. ఇప్పుడు సౌత్లో కేరళ వాళ్ళకి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో దరిదాపుల్లోకి అడుగడతాం లేదు వాళ్ళకి. అవకాశం కూడా లేదే. సౌత్ తమిళనాడు నుంచి విజయ్తో జత కట్టేటప్పటికి వాళ్ళు అధికార పార్టీ అయిపోయారు. ఇప్పుడు అతనికి అవసరం ఉంది కాబట్టి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి టీడీపీ వాళ్ళు జతకట్టరు వాళ్ళతోటి. ఇక ఎవరున్నారు ఇంకా? ఆ పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవాలి. వాళ్ళు పొత్తు కంటే కూడా మెర్జ్ అయిపోవడాన్ని ఆహ్వానిస్తారు. మరి షర్మిలారెడ్డి ప్రెసిడెంట్గా ఉన్న ఆ పార్టీలో ఆమె ఒప్పుకుంటుందా జగన్ రెడ్డి? అంటే మీకు ఆవిడకున్న అభ్యంతరం ఏంటి? ఆవిడ ఆస్తి తగాదాలు ఉన్నాయి, అవి సెటిల్మెంట్ చేస్తారు. అయినా ఇతను లోపల పోతాడు కదా. ఇతను మెర్జ్ అయినా లోపల పోతాడు, మెర్జ్ అవ్వకపోయినా లోపల పోతాడు. ఇతను మెర్జ్ అయిందనుకోండి, ఇతను లోపల పోయినా కానీ నాకు వాళ్ళ దగ్గర భద్రంగా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయితే నాయకత్వం కార్యకర్తలు మొత్తం కాంగ్రెస్లో కలిసిపోతారు. జగన్ రెడ్డి జైలుకి వెళ్తాడు, షర్మిలారెడ్డి తన పాత్ర అట్లాగే పోషిస్తుంది. అంతే, సింపుల్. ఆ లాజిక్తో చేసుకోవచ్చు. అంటే అల్టిమేట్గా జగన్ రెడ్డి జైలు పాలు. అప్పుడు రాజశేఖర రెడ్డి వారసత్వమే దాన్ని లీడ్ చేస్తున్నట్టు ఉంటుంది. జగన్ రెడ్డి జైలుకి వెళ్ళక తప్పదు. అతను వీళ్ళు మెర్జ్ అయినా వెళ్తాడు లోపలికి, మెర్జ్ అవ్వకపోయినా వెళ్తాడు. అటువంటిప్పుడు ఇదేదో ఉపకారం చేసి వెళ్ళిపోతే రేపు పొద్దున వాళ్ళు వస్తే కథ వదిలిపెడతారన్న లెక్క ఉంటుంది కదా. అంటే ఒకవేళ జగన్ రెడ్డి రేపు జైలు నుంచి బయటకు వస్తే మొహం చూస్తే దిక్కు కూడా ఉండదు ఆఖరికి. అలా కాదండి. ఇప్పుడు అతనికే లాస్ట్ దింపుడు కళ్ళ వాస ఏముంటుందంటే, ఒకవేళ 3 సార్లు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈసారి యూపీఏకి ఏమైనా పని జరిగింది అనుకోండి, ఇతనికి వెసులుబాటు ఉంటుంది కదా బయట రావడానికి. ఆ గవర్నమెంట్ వస్తే ఈ పార్టీని మెర్జ్ చేసేసి జైలుకి వెళ్ళి కూర్చుంటాడు. అదనమాట. బీజేపీ దేశంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు జగన్ రెడ్డి అంత తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటే అతను ఇందాక మనం అనుకున్నట్టు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన పార్టీలో కనీసం చూసే దిక్కు కూడా ఉండదు ఆఖరికి. అతను ఇలా చేయటం అతనికి మంచిదే జరుగుద్ది. ఇప్పుడు అతను బీజేపీ అయితే అతను సాయం చేయదు ఇంకా. ఎందుకంటే ఈ మసిగుడ్డ వాళ్ళు అండించుకోరు వాళ్ళు. ఎందుకంటే 3వ సారి గవర్నమెంట్ ఇలాంటి అవినీతి పరులని సుప్రీంకోర్టులో వ్యాఖ్యానించిన వాళ్ళని కాపాడుతున్నారంటే, ఇప్పటివరకు కాపాడారంటే అయిపోయింది. ఇంకా కాపాడితే వాళ్ళకి మైనస్ అయిపోద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విషయంలో అతను ఎలాగ జైలుకి పోతాడు, తప్పదు. ఇంకా దాన్ని ఎవడ ఆపలేడండి. పాత బెయిళ్ళన్నీ రద్దు అయిపోతాయి. అటువంటిప్పుడు 2-3 ఏళ్ళు జైల్లో ఉంటాడేమో. అప్పుడు 6 నెలలు ఏడా జైల్లో. ఈ లోపల పార్టీ అంతా కూడా భద్రంగా కాంగ్రెస్లో ఉంటుంది. క్యాడరు లీడర్లు అందరూ ఉన్నాయి. దానికి నాయకత్వం ఎవరు వహిస్తారు? షర్మిలే వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కానీ క్యాడర్కి కానీ రాజశేఖర రెడ్డి కూతురే కదా. రాజశేఖర రెడ్డి గురించే కదా అతని అంకల్ ఈ ముఖం బాగుందని వెళ్ళిరెడ్డి. రాజశేఖర రెడ్డి గురించే కదా వెళ్ళిన వాళ్ళు అందరూ. షర్మిల ఉంది, సెటిల్మెంట్ అయిపోద్ది. అందుకునే ఆవిడకి రాజ్యసభ గట్ట ఇవ్వకుండా ఆపారు. అలాగా ఇవన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రీ చేసుకుంటారు. ఇప్పుడు ఈ లోపల జైలు పోతాడు, హ్యాపీగా జైల్లో ఉంటాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఆస్తులు అట్టాగా ఉంటాయి. 2 ఏళ్ళు జైల్లో ఉంటాడు, శుభ్రంగా ఆస్తులు అలా ఉంటారు. పొద్దున్న వాళ్ళు యూపీఏ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ పెరోల్ అని అదని ఇదని బెయిల్ అని శిక్షలు మొత్తం మీద ఏదో ఒకటి చేస్తారు. అప్పుడు పని లేదనుకోండి, రాలేదనుకోండి, ఇంకా అతని కర్మ, అతను అక్కడే మగ్గిపోతాడు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలో మధ్య అవుతున్న మమతా బెనర్జీ, ఎన్సీసీ శరద్ పవార్ పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మధ్య కాక తప్పని పరిస్థితి. జైలుకి వెళ్ళినా ఆ పార్టీని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందంటూ షర్మిలారెడ్డి వల్ల అతనికి ఇబ్బంది లేదని, షర్మిలారెడ్డి ఆస్తి తాముకి ఇచ్చేస్తే జగన్ రెడ్డికి రావడానికి అభ్యంతరం చెప్పదంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.